రైట్ బిగ్ టీవీ డిజిటల్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. భారత్ ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో కాశ్మీర్లో, దాని తర్వాత పాకిస్తాన్కి దెబ్బ మీద దెబ్బ పడుతుందని చెప్పొచ్చు. లీపా లోయలోని ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారం ప్రకారం లీపా లోయలోని మిలిటరీ బేస్ క్యాంప్లో భారీ పేలుడు సంభవించింది. ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో బేస్ క్యాంపునకు భారీగా ఎవరైతే తరలించినటువంటి యుద్ధ సామాగ్రి మొత్తం కూడా దగ్ధమైనట్లుగా తెలుస్తుంది. మంటల్లో కాలిపోయి పాక్ ఆర్మీ యుద్ధ వాహనాలన్నీ కూడా ఒక్కసారిగా కాలిపోయి అక్కడ మనం చూస్తున్నాం విజువల్స్ లో మంటలన్నీ కూడా ఎగబాకుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. పేలుడుతో డైలమాలో ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్మీ ఉన్నట్లుగా తెలుస్తోంది. పేలుడుపై ఇప్పటి వరకు కూడా ఎటువంటి స్పందన అయితే రాలేదు పాకిస్తాన్ నుంచి. భారత్ మాస్టర్ స్ట్రోక్ అంటూ ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలో మరోవైపు పహల్గామ్ దాడి తర్వాత పాక్ ఆర్మీ కాన్వాయ్పై బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా బాంబు దాడి చేసినట్లుగా తెలుస్తోంది. అయితే దాడిలో 10 మంది పాక్ సైనికులు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. నిన్న లాహోర్లోని ఎయిర్పోర్ట్ లో మిసైల్ పేలుడు సంభవించింది. అలాగే ఘటనలో 14 మంది ఆర్మీ సైనికులు మృతి చెందినట్లుగా మనకి సమాచారం అందుతుంది. భారత్ లో ఉగ్రదాడి తర్వాత పాక్ లో వరుస ఘటనలు సంభవించాయి. వరుస పేలుళ్లతో డిఫెన్స్ లో పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్లుగా కనిపిస్తుంది, అస్తవ్యస్తం అవుతున్నట్లుగా తెలుస్తుంది. సో వరుస పేలుళ్లతో డిఫెన్స్ లో పడిపోయింది పాకిస్తాన్. ఇక ఎల్ఏసి వద్ద కూడా హై టెన్షన్ పరిస్థితులు నెలకొన్నాయి. ఎల్ఏసి చుట్టూ మొత్తం మోహరించాయి భారత బలగాలు. యుద్ధ వాహనాలు రంగంలోకి దింపారు ఇప్పుడు ప్రస్తుతం భారత్ ఆర్మీకి సంబంధించి. రైట్, మొత్తానికి చూసుకుంటే పహల్గామ్ దాడి తర్వాత పాక్ మొత్తం ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్లుగానే కనిపిస్తోంది. పాక్ దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. అయితే లీపా లోయలోని మిలిటరీ బేస్ క్యాంపులో జరిగినటువంటి భారీ పేలుడుకు సంబంధించినటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము. ఒక్కసారిగా భారీ శబ్దంతో సంభవించింది పేలుడు. అయితే యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో బేస్ క్యాంపునకు భారీగా తరలించినటువంటి యుద్ధ సామాగ్రి కూడా ఒక్కసారిగా దగ్ధమైపోయేసరికి పాక్ కి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ప్రస్తుతం కనిపిస్తుంది. పేలుడుతో డైలమాలో ప్రస్తుతం పాక్ ఆర్మీ అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అడిగి తెలుసుకుందాం. సాగర్, చూస్తున్నాం కదా పహల్గామ్ దాడి తర్వాత ఏదైతే ఉందో పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్లుగా మనకి అర్థమవుతోంది. రీసెంట్ గా జరిగినటువంటి పేలుడు, దానికి సంబంధించినటువంటి ఇన్సిడెంట్ ఏంటి, డీటెయిల్స్ ఏంటి? సౌమ్య, కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ పాక్ సరిహద్దులు నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇట్లు పాకిస్తాన్లో కూడా కొంత అంతర్గత పేలుళ్లు సంభవిస్తున్నాయి. పాకిస్తాన్ ఎయిర్పోర్ట్లో, మన లాహోర్ ఎయిర్పోర్ట్లో మిసైల్ పేలుడు సంభవించడం, దాంతోపాటుగా బలూచిస్తాన్ ఇటు పాక్ ఆర్మీ పైన బాంబు దాడి చేయడం, అందులో కొంతమంది పాక్ సైనికులు మృతి చెందడం. ఇటు తాజాగా చూస్తే లోపా లోయలో మిలిటరీ బేస్ క్యాంప్లో కూడా తాజాగా భారీ పేలుళ్లు సంభవించినట్లు తెలుస్తుంది. యుద్ధ వాహనాలకు సంబంధించి ఇటు పేలు పదార్థాలకు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున యుద్ధ సామాగ్రిని అక్కడికి చేర్చుకున్న అత్యంత భద్రత ఎక్కువగా ఉండే ప్రాంతంలోనే భారీ పేలుడు సంభవించడంతో ఒక డైలమాలో పాకిస్తాన్ ఆర్మీ పడ్డట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఉగ్రదాడి అనంతరం కూడా భారత్ ప్రతీకార చర్యలకు సిద్ధమైన నేపథ్యంలో ఇటు త్రివిధ దళాలను కూడా రక్షణ శాఖ అప్రమత్తం చేసిన నేపథ్యంలో నేవీ, ఎయిర్ ఫోర్స్, భారత ఆర్మీ కూడా యుద్ధానికి భారత్ సెక్యూరిటీ ఫోర్స్ కూడా అప్రమత్తం చేసిన నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీ అయితే అంతర్గత పేలుళ్లతో కొంత సతమతం అవుతూ ఒక డైలమాలో పడ్డట్లుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే వరుస పేలుళ్లు, ఎందుకంటే మొన్న లాహోర్ ఎయిర్పోర్ట్లో ఘటన జరగడం, బలూచిస్తాన్ ఆర్మీ ఇప్పటికే పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీ చీఫ్కు ఒక వార్నింగ్ ఇవ్వడం, తమని అంతమొందిస్తామంటూ కూడా కొంత హెచ్చరికలు జారీ చేయడం, ఇటు పాక్ ఆర్మీ చీఫ్ కూడా భారత్కి సంబంధించినటువంటి విషయంలో కూడా కొంత వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, ఇటు పాక్ ప్రధాని కూడా భారత్కి సంబంధించినటువంటి కశ్మీర్ అంశంలో కూడా ఈ ఉగ్రదాడి అనంతరం కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడంతో కొంత ఉద్రిక్తత పరిస్థితులు అయితే అక్కడ చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే పాక్ అంతర్గత విభేదాలకి ఇది కారణమా, లేదంటే ఇటు భారత్ కుట్రల అన్న అనుమానాలను కూడా అక్కడ పాకిస్తాన్ మీడియా కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనా పాకిస్తాన్లో ఒక యుద్ధ వాతావరణం అయితే కనిపిస్తుంది. అంతర్గత పేలుళ్లకు కారణాలు ఏంటి అనేది కూడా వాళ్ళు తేల్చుకోలేకునే ఒక సతమతం అవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే పాక్ ఆర్మీ అయినప్పటికీ అక్కడ కొంత భద్రతను ఏర్పాటు చేస్తూ భద్రత కట్టుదిట్టంగా ఉండే ప్రాంతాల్లోనే, ఎందుకంటే లాహోర్ లాంటి ఎయిర్పోర్ట్లో పేలుడు సంబంధించిన ఇటు బలూచిస్తాన్ వరుస హెచ్చరికలు జారీ చేయడం, ఇటు పేలుళ్లు చేయడం, కొంత హెచ్చరికలు జారీ చేస్తూ బాంబు పేలుళ్లను చేయడం, దీంతో హెచ్చరికలు జారీ చేయడం. మరోవైపు లాహోర్ ఎయిర్పోర్ట్లో ఘటన, తాజాగా లోపాలోయలో అత్యంత మిలిటరీ బేస్, పాక్ సంబంధించినటువంటి అత్యంత భద్రత ఉండే మిలిటరీ బేస్లోనే ఇంత పెద్ద ఎత్తున
ఇంత పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి యుద్ధ సామాగ్రి అంతా కూడా పేలిపోవడంతో పాక్ అంతా ఒక్కసారిగా పాక్ ఆర్మీ కూడా భద్రత రక్షణ సంబంధించిన శాఖ కూడా ఉక్కిరి బిక్కిరి అవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇది ఇలా ఉంటే భారత్ ఆర్మీ మాత్రం పూర్తిగా సిద్ధమైనట్లుగా కూడా తెలుస్తుంది. ఎలాంటి సంఘటనలైనా ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉన్నట్లు కూడా కొద్దిసేపు క్రితం ప్రధాని మోడీ కూడా మన్ కీ బాత్ వేదికగా ప్రకటించిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. మరి పాక్ అంతర్గత విభేదాలు కూడా ఇవన్నిటికీ కారణమా, మరి ఎలాంటి కుట్రలు ఉన్నాయా అనేది కూడా వాళ్ళు అంతర్గతంగా కూడా దీనిపైన చర్చిస్తున్నట్లుగా కూడా సతమతం అవుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. మరి ఇప్పటికే రా ఏజెన్సీ ఇప్పుడు భారత్కి సంబంధించినటువంటి సీక్రెట్ ఏజెన్సీ కూడా పూర్తిగా అప్రమత్తమై రంగంలోకి దిగిన నేపథ్యంలో పాక్ ఉక్కిరి బిక్కిరి అవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరి ఓవరాల్గా ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది చూడాలి. ఎందుకంటే భారత్ పాక్ సరిహద్దులో ఇంకా ఉద్రిక్తత పరిస్థితులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో భారత్ త్రివిధ దళాలను కూడా సిద్ధం చేసిన నేపథ్యంలో పాకిస్తాన్ అంతర్గతంగా సతమతమవుతున్న నేపథ్యంలో ఒక డైలమా వాతావరణం పాక్ ఆర్మీలో కనిపిస్తుంది. ఎందుకంటే వరుస పేలుళ్లు, అంతర్గత విభేదాలు ఇవన్నిటి కూడా పాక్ అంతర్గతంగా కొంత సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇటు భారత్ మాత్రం సంసిద్ధంగా ఇక్కడ రక్షణను కూడా బలోపేతం చేయడం, అక్కడ విన్యాసాలు చేయడం, పూర్తిగా భద్రతను, ఆర్మీని, నేవీని, ఎయిర్ ఫోర్స్ను, త్రివిధ దళాలను కూడా అప్రమత్తం చేసిన నేపథ్యంలో మరి పాకిస్తాన్ వెనుకడుగు వేసే అవకాశాలు ఉంటాయా, మరి ఎలా ఎదుర్కొంటుంది అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. చూస్తున్నాం కదా ఇప్పుడు వరుస సంఘటనల నేపథ్యంలో మరి పాకిస్తాన్ ఏ విధంగా ముందుకెళ్లబోతోంది, అలాగే ఒకవైపు మనం భారత్ తీసుకున్నటువంటి నిర్ణయంలో కూడా రేట్ల విషయంలో కావచ్చు, ధరల విషయంలో కావచ్చు, వాణిజ్యంలో కావచ్చు, ప్రతి విషయంలో కూడా ప్రత్యామ్నాయంగా వేరే ఆప్షన్ కూడా చూసుకుంటున్నట్లు కనిపిస్తుంది. సో ప్రజెంట్ అక్కడ ఎలా ఉండబోతోంది అంటారు? ఉగ్రదాడి అనంతరం భారత ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఇటు సింధు జలాల విషయంలో కావచ్చు, ఇటు పాకిస్తాన్ హైదరాబాద్లో ఉన్నటువంటి మొత్తం ఓవరాల్గా భారతదేశంలో నుంచి పాకిస్తాన్కి సంబంధించినటువంటి వీసాలను ఒక్కసారిగా రద్దు చేయడం, వాళ్ళందరినీ తిరిగి పాకిస్తాన్కి వెళ్ళమని చెప్పడం, ఉగ్రవాదులకు ఎవరు సపోర్ట్ చేసినా ఏ దేశమైనా ఉపేక్షించేది, ఖచ్చితమైన ప్రతీకార చర్యను తీసుకుంటామని చెప్పి ఇప్పటికే భారత ప్రధాని ప్రకటించిన నేపథ్యంలో కొంత అంతర్గతంగా పాకిస్తాన్ సతమతమవుతుంది. భారత్ తీసుకున్నటువంటి కీలక నిర్ణయాల నేపథ్యంలో పాకిస్తాన్కి సంబంధించినటువంటి వాణిజ్య వ్యాపార రంగాలు కూడా కుదేలవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి ఎంత ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించినా కూడా, ఎందుకంటే పాకిస్తాన్ బార్డర్కి సంబంధించినటువంటి దాదాపు కాశ్మీర్ నుంచి పంజాబ్, ఇటు రాజస్థాన్, గుజరాత్ వరకు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ అంటే సరిహద్దు రేఖ ఉంటుంది. సరిహద్దు రేఖ వెంబడి కూడా పూర్తిగా గ్రామాలను కూడా ఇప్పటికే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఇప్పటికే అప్రమత్తం చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరి ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించినప్పటికీ కూడా అంతర్గత విభేదాలు, అంతర్గత వరుస పేలులతో కూడా ఒక ఉక్కిరిబుక్కిరి వాతావరణం, ఒక సతమతం అవుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. భారత్ మాత్రం ఎలాంటి చర్యలకైనా, ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు కూడా పూర్తిగా సిద్ధమైనటువంటి పరిస్థితిలో మరి పాకిస్తాన్ అంతర్గత విభేదాల వల్ల సతమవుతున్న నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది చూడాలి. భారత్ అయితే స్పష్టంగా ప్రతీకార చర్యకు సిద్ధమైనట్లుగా కూడా ఉగ్రవాదులను అంతమొందించడమే లక్ష్యంగా ఇప్పటికే ప్రపంచ దేశాలు కూడా భారత్కు మద్దతు తెలుపుతున్న నేపథ్యంలో ఇటు పాకిస్తాన్ ఒంటరి అయిపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరి భారత్ లాంటి ఇంత భారీ భద్రతకు సంబంధించినటువంటి రక్షణ రంగాన్ని కూడా పాకిస్తాన్ ఎదుర్కోబోతుందా? ఇప్పటికే అంతర్గత పేలులతో సతమవుతున్నటువంటి రక్షణ రంగం పూర్తిగా కుదేలవుతున్న నేపథ్యంలో మరి ఎలాంటి పరిణామాలను భారత్ లాంటి పెద్ద ఎత్తున యుద్ధం చేసే పరిస్థితులు వచ్చినా కూడా ఓన్లీ మాటల వరకు మాత్రం ఎదుర్కొంటామని చెప్తున్నా కూడా అంతర్గతంగా ఈ పేలుల వ్యవహారంలో కూడా కొంత విఫలమైనట్లుగా కూడా తెలుస్తుంది. మరి ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది చూడాలి. భారత్ పాక్ సరిహద్దుల్లో ఇంకా ఉద్రిక్తతలు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఇక ముందు ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది మనం చూడాలి. సౌమ్య, రైట్, చూస్తున్నాం కదా పాక్లో జరిగినటువంటి సంఘటనలు, వరుస సంఘటనల నేపథ్యంలో ఒకవైపు యుద్ధ రంగం కూడా ఏదైతే అంతర్గతంగా జరుగుతున్నటువంటి అటాక్స్ కావచ్చు, ఒక్కసారిగా ఇక్కడ పేలుళ్లు సంభవించడం కావచ్చు, యుద్ధ నౌకలు, యుద్ధ వాహనాలు, యుద్ధానికి సంబంధించినటువంటి ఆయుధాలు కావచ్చు, అన్నీ కూడా దగ్ధమైపోవడంతో ఒక్కసారిగా యుద్ధ వాహనాలను రంగంలోకి దింపింది భారత్ ఆర్మీ కూడా. సో ప్రజెంట్ మనం అక్కడ చూస్తున్నటువంటి సిచ్యువేషన్స్ చూస్తున్నాము. పాక్కు తలుగుతున్నటువంటి దెబ్బల మీద దెబ్బ, ఊహించని షాక్ నేపథ్యంలో మరి
పాకిస్తాన్ ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది, ఎలాంటి పరిణామాలు ఎదుర్కోబోతుంది, లీపా లోయలోని మిలిటరీ బేస్ క్యాంపులో భారీ పేలుడు ఏదైతే సంభవించిందో దాని వల్ల ఎంత ఇంపాక్ట్ పడబోతుంది పాకిస్తాన్లో అనేది రాబోయే మరికొద్ది క్షణాల్లో తెలియబోతుంది. ఒకసారిగా భారీ శబ్దంతో అక్కడ సంభవించినటువంటి పేలుడు దృష్ట్యా మరి పాకిస్తాన్లో ఎవరైతే ఇప్పటివరకు డిఫెన్స్ చేసుకునే బయటకైతే రాలేదు, ఎవరు కూడా స్పందించడం లేదు. యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో మరి అంతర్గతంగా ఏదైతే యుద్ధానికి సంబంధించినటువంటి ఆయుధాలన్నీ ఇదైపోవటము, కాలిపోవటము, అలాగే అంతర్గతంగా చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే యుద్ధరంగానికి ఉన్నటువంటి ఆర్మీ మెయిన్ ఆర్మీ కూడా క్షీణించిపోతూ ఉంది రోజు రోజుకి. సో దీనికి సంబంధించి మరి ఎలా ఉండబోతోంది పాకిస్తాన్ యుద్ధానికి? ఒకవైపు భారత్ కూడా మేము యుద్ధానికి సిద్ధమనే ఒకవైపు నినాదాలు చేస్తుంది, ఒకవైపు గట్టిగా స్టేట్మెంట్స్ అయితే పాస్ చేస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి కొన్ని వాటర్ నిలిపివేత కావచ్చు, ఇటు వాణిజ్యంలో కూడా ఆర్థిక రంగంలో కూడా ప్రతి ఒక్కటి కూడా దాదాపు ఈ గడిచిన 48 గంటల్లో చూసుకుంటే ఎంతో ఆర్థికంగా కూడా వాళ్ళు ఫైనాన్షియల్గా కూడా వాళ్ళు చాలా లోకి వెళ్ళిపోయినట్లుగా తెలుస్తుంది. అలాగే మరి భారత్ మాస్టర్ స్ట్రోక్ అంటూ ఏదైతే ప్రచారం చేస్తూ ఉందో దీని నేపథ్యంలో మరి పాకిస్తాన్ నుంచి ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, పాకిస్తాన్ ఎలాంటి పరిణామాలు చూడాల్సి వస్తుంది. మరోవైపు పహల్గాం దాడి తర్వాత పాక్ ఆర్మీ కాన్వాయ్పై కూడా ఒకవైపు దృష్టి పెట్టినట్టు నేపథ్యంలో ఇవాళ జరిగినటువంటి పేలుడు సంభవించినటువంటి ఏదైతే కనిపిస్తుందో మనకు విజువల్స్లో చూస్తూ ఉన్నాము, ఎగబాకుతూ ఉన్నాయి మంటలన్నీ కూడా. ఒక్కసారిగా పేలుడు సంభవించి అక్కడ ఉన్నటువంటి వాహనాలన్నీ కూడా దగ్ధమైపోయినటువంటి దృశ్యాలు మనం ప్రజెంట్ చూస్తున్నాము. దాడిలో మొత్తం 10 మందికి పైగా పాక్ సైనికులు కూడా మృతి చెందినట్లుగా మనకి ప్రస్తుతం అయితే సమాచారం అందుతుంది. ఒకవైపు సైనికులంతా కూడా అంతరించిపోతూ ఉన్నారు. నిన్న లాహోర్లోని ఎయిర్పోర్ట్లో కూడా మిస్పైల్ పేలుడు జరిగింది. మరి దాంట్లో కూడా కొంతమందికి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తుంది. ఒకవైపు 10 మంది సైనికులు కూడా మరణించినట్లుగా మనకి సమాచారం అందుతోంది. ఘటనలో 14 మంది ఆర్మీ సైనికులు మృతి చెందినట్లుగా మనకి ప్రస్తుతం అయితే సమాచారం అందుతుంది. దీని నేపథ్యంలో మరి పాకిస్తాన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతోంది, భారత్లో ఉగ్రదాడి తర్వాత పాక్లో జరుగుతున్నటువంటి వరుస ఘటనలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అసలు ఎలా జరగబోతుంది, పరిణామాలన్నీ కూడా ఎలా ఉండబోతున్నాయి అనేది మనకి కొద్ది రోజుల్లో తెలియబోతుంది. వరుస పేలుళ్లతో ప్రజెంట్ డిఫెన్స్లో పడినట్లుగా తెలుస్తోంది పాకిస్తాన్కి. ఏమీ తోచని పరిస్థితుల్లో ఒకవైపు ఆర్థికంగా, ఒకవైపు వాటర్ నిలిపివేత, ఇక మొత్తం చూసుకుంటే మనకు ఎల్ఏసీ వద్ద హైటెన్షన్ పరిస్థితులు అయితే ప్రస్తుతం నెలకొన్నట్లుగా తెలుస్తోంది. बिल्कुल डालना कान सड़ गए यार, बहुत बड़ा जुल्म हो गया। कान सड़ गए यार। రైట్, చూస్తున్నాం కదా భారత్ మాస్టర్ స్ట్రోక్ అంటూ ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి భారత్ తీసుకున్నటువంటి డిసిజన్స్తో పాక్ ఎటు తోచని దిక్కుతోచని పరిస్థితిలో ప్రజెంట్ అయితే పడిపోయినట్లుగా తెలుస్తుంది. ఉక్కిరి బిక్కిరి ఇదైపోతుంది. భారత సెక్రటరీ ఏజెన్సీ ఏదైతే టీం దిగిందో దానివల్లనే ఇదంతా జరుగుతుందని చెప్పి పాకిస్తాన్కి ఇంత ఇంపాక్ట్ అవుతుందని చెప్పి ప్రజెంట్ అయితే ప్రచారం జరుగుతుంది. మనం చూస్తూ ఉన్నాము వరుస సంఘటనలతో ఒక్కసారిగా ఏదైతే మనకు సంభవించినటువంటి పహల్గాం ఉగ్రదాడి తర్వాత
తర్వాత ఈ ఎంతమంది మన దగ్గర మన దేశీయులు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. భారత్ ఆంక్షల ఎఫెక్ట్ పాకిస్తాన్లో ఇప్పుడు లీటర్ వాటర్ బాటిల్ కొనుక్కోవాలన్నా కూడా ధర ఎంత పలుకుతుందో మనందరికీ తెలిసిందే. సో ఎవరు ఊహించని అత్యంత పాశవికమైనటువంటి ఉగ్రదాడికి యావత్ భారతదేశం ఉలిక్కి పడినట్లుగా ప్రజెంట్ పాకిస్తాన్ కూడా అలాంటి పరిస్థితిలో ఉంది. ప్రజెంట్ అద్భుతమైనటువంటి కశ్మీర్ అందాలను ఎవరైతే తిలకించడానికి వచ్చినటువంటి అమాయకులైనటువంటి పర్యాటకులపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. 26 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. 5 నుండి 7 తీవ్రవాదులు పహల్గాంలో చేసినటువంటి విధ్వంసం కార్గిల్ నుండి కన్యాకుమారి వరకు ప్రతి భారతీయుడి రక్తాన్ని కూడా మరిగిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు కశ్మీర్ తీవ్రవాదాన్ని భూసమాధి చేయాలనే డిమాండ్లు కూడా పెరుగుతున్నాయి. మతవాదం పులుపుకున్న ఈ ఉగ్రవాద చర్యలను కూకటి వేళ్లతో పెకిలిస్తామని భారత ప్రధాని కూడా హామీ ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళ వెనుకున్నటువంటి ఏ ఒక్కరిని కూడా వదలమని ప్రకటించారు. నిజానికి ఈ ఉగ్రదాడి వెనుక అసలు పాకిస్తాన్ హస్తం ఎంతగానో ఉందో మనందరికీ తెలిసిందే. ప్రజెంట్ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ ని చూస్తే కూడా మనం అర్థం చేసుకోవచ్చు. యుద్ధ వాహనాలను కూడా రంగంలోకి దింపింది భారత్ ఆర్మీ. ఈ ఆర్మీతో పాకిస్తాన్ లో జరుగుతున్నటువంటి వరుస సంఘటనలు, వరుస పరిణామాలు మనం ప్రజెంట్ చూస్తున్నాం. పహల్గాం దాడి తర్వాత పాక్ ఊహించని దెబ్బలైతే ప్రజెంట్ తగులుతూ ఉన్నాయి. మధ్యాహ్నం ఏదైతే జరిగినటువంటి ఉగ్ర దాడిపై భారత్ ప్రతీకారం తీర్చుకోవడానికి అన్ని విధాలుగా అన్ని రంగాల్లో నుంచి ప్రతి ఒక్కరిని కూడా సిద్ధం చేస్తుంది. విదేశీ పర్యటనను మధ్యలోనే ముగించుకొని వచ్చి భారత ప్రధాని మోడీ తీసుకున్నటువంటి డిసిషన్స్ తో కేబినెట్ కమిటీలో ఎక్కడైతే తీసుకున్నారో కొన్ని కీలక అంశాలు కూడా ప్రజెంట్ పొందుపరచడం జరిగింది. 1960లో ఇరు దేశాల మధ్య జరిగినటువంటి సింధు జలాల ఒప్పందాన్ని వెంటనే నిలిపివేశారు. కశ్మీర్లో ఉగ్రదాడులకు పాకిస్తాన్ మద్దతు ఇస్తున్నందుకు ఈ ఒప్పందాన్ని తాత్కాలికంగా రద్దు చేయడం కూడా జరిగింది, మనందరికీ తెలిసిందే. సో అయితే ఇప్పుడు ఈ దెబ్బతో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కూడా అల్లకల్లోలమైతుందని చెప్పొచ్చు. అలాగే వరుస ఘటనలతో కూడా ప్రజెంట్ పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరి అవుతుందని చెప్పొచ్చు. మామూలుగానే ప్రస్తుతం పాకిస్తాన్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. అక్కడ ఎప్పటి నుంచో నీటి కొరత కూడా ఉంది. ఈ టైంలో భారత్ తీసుకున్నటువంటి కఠిన నిర్ణయంతో పాకిస్తాన్ కు బిగ్ షాక్ అనే చెప్పొచ్చు. నీటి సరఫరా నిలిచివేసింది. అలాగే దీంతో ఇండియాపై తీవ్ర ఆగ్రహంతో ప్రజెంట్ పాకిస్తాన్ రగిలిపోతుందని చెప్పొచ్చు. అక్కడ పెరుగుతున్నటువంటి ఫైనాన్షియల్ గా వాళ్ళు ఇబ్బందులు ఎక్కడైతే పడుతూ ఉన్నారో ప్రతి విషయంలో కూడా వాళ్ళు ఫైనాన్షియల్ గా కావచ్చు, ఇప్పుడు జరుగుతున్నటువంటి పేలుళ్లపై కూడా ఎక్కడ పడితే అక్కడ ఏ టైంలో ఏం జరుగుతుందో అని తెలియకుండా వాళ్ళు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు, సతమతం అవుతూ ఉన్నారు. ఎక్కడ ఏం జరుగుతుందో అన్న భయంతో ప్రజెంట్ అయితే భయపడిపోతున్నటువంటి సిచ్యువేషన్. ఉగ్రవాదం విషయంలో రోజుకో మాట మాట్లాడుతోంది. ఇన్నాళ్ళు ఉగ్రవాదానికి ఆశ్రయం ఇచ్చామని కూడా ఒప్పుకుంటోంది పాకిస్తాన్. దానికి సంబంధించి మరికొందరు నేతలు కూడా ఉన్నాయంటున్నారు. అయితే సింధు జలాలు ఆపితే ఊపిరి ఆపేస్తామని లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ లాంటి వాళ్ళు కూడా వార్నింగ్లు ఇచ్చేదాకా వెళ్ళింది పరిస్థితి. మన వాళ్ళు సమ్మర్ వెకేషన్ కోసం పాపం కుటుంబ సభ్యులతో కలిసి కాశ్మీర్ వెళ్తే టైం చూసుకొని దాడులు కూడా చేశారు. ఇప్పటికే పలుమార్లు ఇండియాపై పాకిస్తాన్ దాడులు జరిపిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ఉగ్రవాదాన్ని తన పెరట్లో మొక్కలాగా పెంచి పోషిస్తున్నటువంటి పాక్ ఎలాగైనా బుద్ధి చెప్పాలని ఫిక్స్ అయింది భారత్ ప్రభుత్వం. దాయాది దేశానికి ఎన్ని విధాలుగా షాక్ ఇవ్వాలో అన్ని అవకాశాలను వాడేసుకుంటుంది. ఇప్పుడు పాక్ కష్టాలతో పాటు నష్టాలు కూడా ప్రారంభమయ్యాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పాకిస్తాన్లో నిత్యావసర సరుకులు కూడా ధరలు కూడా చుక్కలు చూపిస్తున్నాయి. లీటర్ వాటర్ బాటిల్ కూడా కొనుక్కోవాలంటే చాలా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సి వస్తుంది. 140 రూపాయలు ఒక్క వాటర్ బాటిల్తో కొనుక్కోవాలి అంటే ఒక ఫ్యామిలీలో 4 ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఎన్ని లీటర్లు ఉపయోగపడతాయి, మరి కొనడానికి ఎంత డబ్బులు వేక్షించాల్సి ఉంటుంది. అంటే ఒక రకంగా చూసుకుంటే ఫైనాన్షియల్గా కూడా వాళ్ళని చాలా డిఫెన్స్లో పడిపోయినటువంటి ప్రజెంట్ మనం చూస్తూ ఉన్నాము. లీటర్ పాలు కొనుక్కోవాలన్నా కూడా 110 రూపాయలు, రొట్టెలైతే ఎప్పుడు లేనంతగా 500 రూపాయలకు చేరుకున్నట్లుగా మనకి సమాచారం ఉంది. రైస్ చూసుకున్నా ఇటు చికెన్ ధర కూడా ఎక్కువగా పెరిగేసరికి ముందు రోజుల్లో మళ్ళీ ఎలా ఉండబోతోందని ప్రజెంట్ అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పాక్ ప్రజలు. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి పాకిస్తాన్కి అనుకూలంగా మరి ఎలాంటి ఆర్మీ వచ్చినా కూడా ప్రజెంట్ అయితే మనం చూస్తున్నాం. పహల్గాం దాడి తర్వాత ఎక్కడైతే మనము ఊహించని విధంగా భారత్ వర్సెస్ పాకిస్తాన్ ఎక్కడ యుద్ధ వాతావరణం నెలకొంటుందో తెలియదు. ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తున్నాం లీపా లోయలోని మిలిటరీ బేస్ క్యాంపస్లో జరిగినటువంటి భారీ పేలుడు ఒక్కసారిగా మంటలన్నీ కూడా ఎగబాకుతున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాము. భారీ శబ్దంతో ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో పాక్లో ఉన్నటువంటి ప్రజలు, అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా ఉక్కిరి బుక్కిపై ఏమైందో అని తెలియక భయాందోళనకు
గురవుతున్నటువంటి పరిస్థితి. యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో బేస్ క్యాంప్నకు తరలించినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా సంభవించినటువంటి ఈ భారీగా యుద్ధ సామాగ్రిని కూడా తరలించారు. అయితే యుద్ధ సామాగ్రిని ఏదైతే తరలించారో అదంతా కూడా ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యింది, దగ్ధమైపోయినటువంటి నేపథ్యంలో పాక్ మరి ఏం చేయబోతోంది? పాక్ ఇప్పటికీ కూడా ఎలాంటి స్పందన అయితే స్పందించట్లేదు. ఇలా మంటల్లో కాలిపోయినటువంటి పాక్ ఆర్మీ యుద్ధ వాహనాలను చూసి కూడా ఎలాంటి స్పందన అయితే ప్రజెంట్ చేయట్లేదు. సో ప్రజెంట్ పేలుడుతో డైలమాలో పాక్ ఆర్మీ పడిపోయినట్లుగా మనకు అర్థమవుతుంది. పాక్ ఆర్మీ ఈ జరిగినటువంటి ఏదైతే బ్లాస్ట్లో 14 మందికి పైగా ఒక్కసారిగా సైనికులు కూడా చనిపోయినట్లుగా మనకి సమాచారం. పేలుడుపై ఇప్పటి వరకు మరి ఎలాంటి స్పందన అయితే స్పందించట్లేదు పాకిస్తాన్. మరి ముందు ముందు ఎలా ఉండబోతోంది? భారత్ అయితే ఒక పక్క మాస్టర్ స్ట్రోక్ అంటూ కూడా ప్రచారం చేస్తోంది. మరి దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? భారత్ ఒకవైపు యుద్ధానికి సిద్ధమంటోంది, మరోవైపు పాకిస్తాన్ కూడా ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నటువంటి పరిస్థితి. సో మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతాయి? అంతర్గతంగా వాళ్ళు ఎలాంటి డిఫెన్స్ చేయబోతున్నారు అనేది వేచి చూడాలి.